అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనైన్ హాస్పిటల్స్, బేగంపేట్. ఒక జబ్బు నిర్ధారణగా ఆర్థోపెడిక్ డాక్టర్గా మీరు రాసే టెస్టులు, వాటి గురించిన ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుందని ఈ మధ్య కాలంలో 2-3 పేషెంట్లు అడగడంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. యూజువల్గా మేము ఆర్థోపెడిషియన్స్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాసేది ఏమిటంటే ఎక్స్రే. అవసరాన్ని బట్టి సిటీ స్కాను, అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ స్కాను, ఇంకా అల్ట్రాసౌండ్, ఇవన్నీ ఐసోటోప్ బోన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. మరి దీంట్లో ఏది ఇంపార్టెంట్ చెప్పండి డాక్టర్ గారు, మేము అదే చేయించుకొని వస్తాం మీ దగ్గరికి, ఎందుకు చేయిస్తున్నారని కొంతమంది అడుగుతున్నారనమాట. సో అఫ్కోర్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సమయాన్ని సేవ్ చేయడం కోసం కావచ్చు, డబ్బుని సేవ్ చేయడం కోసం కావచ్చు. ఇవాళ రేపు డబ్బు కన్నా సమయానికే చాలామంది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి సో ఇది ఒక అవగాహన, అంటే ఒక డాక్టర్గా మా ఆలోచన ఎలా ఉంటుంది, అప్రోచ్ ఎట్లా ఉంటుందని చెప్పడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. మొట్టమొదటిగా ఒక జబ్బు నిర్ధారణలో ఇంపార్టెంట్ ఏమిటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్. మేము ప్రాక్టీస్ చేసింది అదే, మా టీచర్స్ మాకు నేర్పించింది కూడా అదే, చాలామంది సీనియర్ డాక్టర్స్ చేసేది కూడా అదే. ఫిజికల్ ఎగ్జామినేషన్ తోటి 90 to 95% ఆఫ్ ద టైమ్స్ వీ కమ్ టు ఏ కంక్లూజన్. దాన్ని సపోర్ట్ చేయడానికి వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. అక్కడ నాన్ ఇన్వేజివ్ ఇన్వెస్టిగేషన్స్, తక్కువ కాస్ట్లో ఉండే ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే ప్రోటోకాల్గా చేయాల్సి ఉంటుంది. ఒక ఎక్స్రే తోటి ఇంకొక 4 to 5%, కొన్ని జబ్బుల్లో అయితే 100% డయాగ్నోసిస్ ఎక్స్రేలో తోటి అయిపోతుంది. ఇక్కడ శరీరంలో ఉండే రక్తము, కండలు, ఎముకలో ఉన్న ప్రాబ్లము 99% ఎక్స్రేలో తెలిసిపోతుంది. ఒక ఫ్రాక్చర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక ఫ్రాక్చర్ కాన్ఫిగరేషన్ ఎన్ని రకాలుగా విరిగింది, ఎన్ని ముక్కలు ఉన్నాయి, విరిగిన ముక్కల్ని మనం ఎట్లా సరిచేయాలి అనే విషయం గురించి సిటీ స్కాన్ విత్ 3D రీకన్స్ట్రక్షన్ మనకి ఆపరేషన్కు ముందే ఒక రకమైన అవగాహన ఇస్తుంది. దీనివల్ల ఏమైపోతుందంటే ఆపరేషన్ థియేటర్లో మనం మత్తులో ఉండాల్సిన సమయము, మనము లోపల ఫ్రాగ్మెంట్స్ని కూర్చడానికి పట్టే సమయము బాగా తగ్గిపోతుంది. తొందరగా రికవర్ అయిపోతారు. కట్ చేసిన టిష్యూని ఎక్కువసేపు గాలిలో ఎక్స్పోజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎంత క్విక్గా ఓపెన్ చేసి ఫ్రాక్చర్ని సెట్ చేసి ఎంత క్విక్గా బయటకు వస్తే అంత బాగుంటుంది. కాబట్టి ముందు ఈ ఫ్రాక్చర్స్లో, కొన్ని రకాల ఫ్రాక్చర్స్లో సిటీ స్కాన్ విత్ 3D రీకన్స్ట్రక్షన్ చేయడంతో ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా అయిపోతుంది. మరి కొన్ని క్రాక్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, తర్వాత కొన్ని లిగమెంట్ ఇంజరీసు, సాఫ్ట్ టిష్యూ ఇంజరీసు, టెండాన్ ఇంజరీసు ఉంటాయి. అవి ఎంఆర్ఐ స్కాన్లో బయటపడతాయి. యూజువల్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, మనం మందులు ఇచ్చిన తర్వాత కూడా తగ్గకపోతే, బోన్లో ఉన్న ప్రాబ్లం తీసేసిన తర్వాత కూడా పెయిన్ కంటిన్యూ అవుతే ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. ప్లస్ నెక్స్ట్, ఒకవేళ ఆ జబ్బుకి కానీ మనకి సర్జరీ లాంటిది ఏదైనా అవసరం పడుతుంది అన్నప్పుడు ఇన్సూరెన్స్ పర్పస్ కోసం కూడా, ఎందుకంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక డాక్యుమెంట్ అని అడుగుతారు, జబ్బుకు సంబంధించిన ఒక డాక్యుమెంట్. డాక్టర్ గారి క్లినికల్ ఇంప్రెషన్తో పాటు రేడియలాజికల్ ఇంప్రెషన్ కూడా ఉంటే ఇన్సూరెన్స్ ప్రాసెస్ చేయడానికి కానీ, లేకపోతే మన సర్జరీ ప్లాన్ చేయడానికి కానీ, తర్వాత లిగమెంట్ ఎంత దూరం నుంచి ఎంతవరకు కట్ అయిపోయింది, కుషన్ ఎంత దూరం నుంచి ఎంతవరకు కట్ అయిపోయింది, మన ఇంప్లాంట్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, సర్జరీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఈ ప్లానింగ్కి కూడా ఎంఆర్ఐ మనకి 3 రకాలుగా ఉపయోగపడుతుంది. సర్జరీ ప్లానింగ్ ఉపయోగపడుతుంది, ఇన్సూరెన్స్ అప్రూవల్కి ఉపయోగపడుతుంది, మనం క్లినికల్గా చేసిన డయాగ్నోసిస్ని ఒక స్టాంప్ వేయడానికి ఉపయోగపడుతుంది. మరి స్పెసిఫిక్గా ఎంఆర్ఐ తోటి 100% డయాగ్నోస్ చేయగలుగుతామా అంటే 90 to 95% వరకు చేయగలుగుతాము. కొన్ని లిగమెంట్ ఇంజరీస్ ఇవన్నీ మనము గోల్డ్ స్టాండర్డ్ ఏమిటంటే ఆర్థ్రోస్కోపీ. మరి అందరికీ ఆర్థ్రోస్కోపీ చేయలేం కాబట్టి బేసిక్గా ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషను, తర్వాత అవసరాన్ని బట్టి ఎక్స్రే, అవసరాన్ని బట్టి సిటీ స్కాను, అవసరాన్ని బట్టి ఎంఆర్ఐకి ఒక్కొక్కసారి డైరెక్ట్గా వెళ్తాం. కానీ ఎవరికైనా ఫస్ట్ మొదలుపెట్టేది ఫిజికల్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఇంకొక పాయింట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆన్లైన్ ట్రీట్మెంట్స్ వల్ల కన్నా కానీ ఆఫ్లైన్ ట్రీట్మెంట్ వల్ల మీరు ఫిజికల్గా వచ్చి డాక్టర్ తోటి చెక్ చేయించుకోవడంతో డయాగ్నోసిస్ పర్ఫెక్షన్ కానీ, ట్రీట్మెంట్ యాక్యురసీ కానీ, తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కానీ
పర్ఫెక్ట్గా ఆఫ్లైన్లోనే ఎక్కువగా మనము పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంది అని చెప్పను. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆఫ్లైన్ ట్రీట్మెంట్కి రావడం అంటే ఫిజికల్గా వచ్చి ఎగ్జామిన్ చేసుకోవడంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. రాలేని సమక్షంలో ఒక ఎమర్జెన్సీ పర్పస్కి ఆన్లైన్ మన ట్రీట్మెంట్ తీసుకోవడము, ప్రిస్క్రిప్షన్ రాయించుకొని వాడుకోవడం బెటర్ ఏమో, కానీ బట్ ఖచ్చితంగా ఫైనల్ చెకప్, ఫైనల్ డెసిషన్కి ఆఫ్లైన్కి ఫిజికల్ కన్సల్టేషన్కి రావడం అనే ఉపయోగం. ఎందుకు అంటే మాకు చాలా ఎంఆర్ఐ రిపోర్ట్లు ఇంతకుముందు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్లు వాట్సాప్లో షేర్ చేసేసి దీనికి ఒకటి చెప్పండి అంటూ ఉంటారు. చూడండి, ఎంఆర్ఐలో ఉన్న ప్రతి ప్రాబ్లంకి మనము ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఐలో ఉన్న ప్రతి ప్రాబ్లము పేషెంట్ని భయపెట్టాలని, బాధ పెట్టాలని, ఇబ్బంది కలిగించాలని లేదు. సింపుల్ డిస్క్ బల్జ్కి ఆపరేషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. డిస్క్ ప్రొలాప్స్ దూరంగా ఉంటే ఖచ్చితంగా దానికి ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. అందుకని ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోవడం ఎంతో ఉత్తమం అని మాత్రం నేను చెప్పగలను. నమస్కారం.